అమాయకురాలు. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారికి పెళ్ళిళ్ళు అయి భార్యలు కాపురానికి వచ్చారు. శిల్పి భార్యకు చిన్న కోడలైన కనకమ్మ అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమాభిమానాలు, భయభక్తులు కలిగి ఉండేది. పెద్ద కోడలు శారద అత్తగారంటే నిర్లక్ష్యంగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి ఆమె విగ్రహం నిలువెత్తుది తయారు చేసి ఇంట్లో ఒక పక్కగా పెట్టాడు. మరికొంతకాలం గడిచాక శిల్పి కూడా కన్నుమూశాడు. అత్తమామలిద్దరూ పోయేసరికి ఇంటి పెత్తనం దగ్గర తోడికోడలిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు బయలుదేరాయి. ఈ ఘర్షణలు లేకుండా చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కొని ఇంటిని 2 భాగాలుగా విభజించుకొని నివసించసాగారు. 2 భాగాలకు మధ్య ఉన్న గదిలో శిల్పి భార్య విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం గురించి అన్నదమ్ములేమీ పట్టించుకోలేదు. పెద్ద కోడలు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టక తమ వైపు తలుపులు బంధించుకుని పెట్టేది. కానీ కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్నే అత్తగారిలా చూసుకుంటూ విగ్రహానికి నమస్కరించి పూలు పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య అని దండం పెట్టుకునేది. తాను ఏమి చెయ్యదలుచుకున్నా విగ్రహానికి వచ్చి చెప్పేది. ఆ తరువాతే చేసేది. ఇవాళ మీకు ఇష్టమైన కూర చేస్తున్నానని చెప్పేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమె అమాయకత్వం ఎంత దాకా పోయిందంటే ఒకనాడు ఆమె తన అత్తగారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి, ఇవాళ మీరు భోంచేస్తే గాని నాకు ముద్ద దిగదు అని పట్టుబట్టి కూర్చుంది. తన తోటి కోడలను ఒక కంట కనిపెడుతూ ఉన్న శారద తలుపు అవతల నుంచి, అత్తగారు ఎక్కడన్నా అందరి ఎదుట భోంచేస్తారా ఏం? ఓ గడియసేపు ఒంటరిగా వదిలేస్తే భోంచేస్తారు అని అన్నది. నిజమే కదా అనుకొని కనకమ్మ తలుపులు మూసి తమ భాగంలోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెరిచి ఆకులో వడ్డించి ఉన్న పదార్థాలన్నీ పాత్రలోకి తీసుకొని తమ భాగంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తలుపు మూసేసింది. ఓ గడియ గడిచాక కనకమ్మ అత్తగారి విగ్రహం ఉండే గదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీ విస్తరి కనిపించింది. అత్తగారు నిజంగానే భోంచేసిందనుకొని ఆమె రోజు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి తినండి అత్తయ్య అని చెప్పి యువతలకు వచ్చేస్తూ ఉండేది. ఓ గడియ అవతల వెళ్ళి చూస్తే విస్తరి ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న ఈ పని ఒకనాడు భర్త కంటపడింది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? విగ్రహానికి భోజనం పెడుతున్నావేంటి అని అతను భార్యను అడిగాడు. అత్తగారు రోజు భోంచేస్తున్నారు, కావాలంటే మీరే చూడండి అంది కనకమ్మ. ఆమె భర్త తలుపు సందుల్లో నుంచి చూసేసరికి అవతలి భాగంలో నుంచి వదినగారు వచ్చి విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకుంటూ ఉండడం కనిపించింది. శారద ఇలా చేయడం తన అన్నకు ఎంత అవమానమో అతను గ్రహించాడు. అతను పరువుగా వదినగారికి దుర్బుద్ధిని పోగొట్టే విధంగా ఉపాయం ఏదైనా ఉందా అని ఆలోచించసాగాడు. అప్పుడు అతను కనకమ్మతో, ఇటు చూడు కనకం, ఇన్నాళ్ళుగా నువ్వు అమ్మకు అన్నం పెడుతున్నావు కానీ ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తున్నది నువ్వు చూడనే లేదు. రేపు అన్నం పెట్టి తలుపు సందులో నుంచి చూడు అన్నాడు. అలా చేస్తే అత్తయ్య సిగ్గుపడతారేమో అంది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టు ఆవిడికి ఎలా తెలుస్తుంది అన్నాడు భర్త. కనకమ్మ తృప్తిపడి మర్నాడు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి తలుపులో ఉన్న సందుగుండా లోపలికి చూసింది. ఆమెకు శారద కనపడింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తాను పెట్టిన భోజనాన్ని తన తోడి కోడలి రూపంలో వచ్చి భోజనం చేసి 2 కోడళ్లకు న్యాయం చేస్తుందన్నమాట అని ఆవిడ అనుకుంది. ఈ ఆలోచన కనకమ్మకు ఉచితంగానే తోచింది. ఆ తర్వాత ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క, నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోంచేస్తున్నారు, ఇక మీద నేను నిన్ను అత్తగారిలా చూసుకుంటాను అన్నది. శారద ముఖం కందిపోయింది. కనకమ్మ నిజం తెలుసుకొని తనతో వ్యంగ్యంగా మాట్లాడుతుందనుకొని ఆమె విగ్రహం ఉన్న గదిలోకి రావడం మానేసింది. తాను రోజు వడ్డించే భోజనం అత్తగారు తినడం మానేసిన సంగతి గమనించి కనకమ్మ, నేను తొంగి చూసిన సంగతి అత్తగారికి తెలిసినట్టున్నది, ఆమె భోజనం చేయటం లేదు అని భర్తతో బాధగా చెప్పింది. భర్త ఆమెకు అసలు విషయం చెప్పి ఊరడించాడు. శారద తనకు ముఖం చూపించటానికి సిగ్గుపడుతూ ఉండడం గమనించిన కనకమ్మ తన భర్త చెప్పినది నిజమేనని గ్రహించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.